ప్రైజ్ లార్డ్. అందరూ సంతోషంగా ఉన్నారా? నేను ముందుగా గుంటూరులో సువార్తకు మరి మణిమయ భయపదాసను కలిసినప్పుడు నాకు చిన్న బాబులాగా అనిపించాడు. అక్కడ ఎంత యాక్టివ్గా తిరిగాడంటే అసలు ఏంటి ఇంత యాక్టివ్ ఉన్నాడా అనుకున్నాను. అక్కడ సంఘం లేదు, వేరే వాళ్ళు అక్కడ స్థలాల్లో ఉన్నారు. కానీ 3 రోజులు మమ్మల్ని బాగా దింపాడు. ఎంత దింపాడంటే ఆయన ఇష్టమైతే దింపాడు. 3వ రోజు సాయంకాలము మమ్మల్ని ఏం చేశాడంటే ఆ అలసడి తీస్తాను బీచ్ తీసుకెళ్ళాడు. అంటే ఆ ప్రేమ అంటే ఏంటి అంటే 3 రోజులు దింపాడు. ఆ 3వ రోజు సాయంకాలం ఏం చేశాడు, బీచ్ తీసుకెళ్ళాడు. అంటే ఈ కష్టమంతా మర్చిపోయాడు. అట్లా నాకు ఆయన ఎక్కువ పరిచయం నాకు. సరే, దేవుడి మరి ఆయన యొక్క ఆత్మ ద్వారా మరి ఈరోజు మీ మధ్యకు నన్ను పంపించారు. మనము ఈ దినము ఆరాధన నిమిత్తమై కీర్తన 145 2వ వచనము చదవండి. అందరు చదువుదాం. 145 2 అందరం ప్రతి ఒక్కరు చదవాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ఉపమానం చెప్పేటప్పుడు ఒక మాట అనేవాడు. ముందన్న అంటాడు ఆ మాట, తర్వాత అంటాడు. ఏమంటాడు? గ్యాప్ ఉందా మీకు? ఆ ఉపమానము చెప్పే ముందన్న అంటాడు, ఉపమానం అయిపోయిన తర్వాత ఒక మాట అంటాడు. ఏమని? చెవులు గలవారు వినుగాక అంటాడు. అదేవిధంగా నేనంటాను, చదివగలిగే వారందరూ చదవాలి అని చెప్తాను. 145 2వ వచనం జాగ్రత్త. అనుదినము నేను నిన్ను స్తుతించదను, నిత్యము నీ నామమును స్తుతించదను. అనుదినము నేను నిన్ను స్తుతించదను, నిత్యము నీ నామమును స్తుతించదు. అనుదినము అన్న నిత్యం అన్న ఒకే మీనింగ్ వస్తుంది. ఇంకో మాట 21 వచ్చిన అందులోనే 21 వచ్చిన నా నోరు యెహోవాను స్తోత్రం చేయును, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుగాక. నిత్యము సన్నుతించుగాక. సరే, మరి మనము ఈ దినము ఒక అంశం పెట్టుకుందాం. నామము, క్రీస్తు నామము. ఆయన నామం ద్వారా మనం ఏమై ఉన్నాము, ఇంతకుముందు ఏమై ఉన్నాం, ఇప్పుడు ఏమై ఉన్నాం మనం చూసుకుందాము. మరి ఈ యొక్క వాక్యము ప్రభు సహాయం కోసము మరి ఒకసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందామండి. దయచేసి తలను వంచండి, తలని కొంగు వేసుకోండి, తలను వంచండి. తలలు వంచడము దేనికి సాదృశ్యం తెలుసా మీకు? తలలు వంచడము దేనికి సాదృశ్యము? విధేయతకు సాదృశ్యము, తగ్గింపుకు సాదృశ్యము. కనుక మనము దేవుని సన్నిధానంలో ఉన్నాము కనుక తలలు వంచడము చాలా శ్రేష్టమైనది. మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, సర్వశక్తి మంత్రుడైన దేవా, నీ యొక్క పూర్ణమైన కృప చేత ప్రభు మమ్మల్ని ఈ 2025 సంవత్సరము ఈ క్షణం వరకు నీ కృపలో భద్రపరిచి ఉన్నావు. అందును బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాం నాయన. దగ్గర ప్రభువా తండ్రి, ఈ దినము నీ పునరుద్ధాన దినము కనుక మమ్మల్ని రక్షించుకున్నావు. అంతేకాకుండా మేము తిరిగి లోకములు కలిసిపోకుండా ఈ ఎల్షదాయి ప్రార్థన మందిరాన్ని ఒక అనుగ్రహించున్నావు. అందుబట్టి నీకు వందనం చెల్లిస్తున్నాం. అంతేకాకుండా ఈ దినము నీ విడుదలతో నేను కూడా సావత కలిగిన వారుగా ఉండి నన్ను పేరేపై తీసుకొచ్చినావు. అందుబట్టి నీకు వందనం చేస్తున్నాం. తండ్రి, నీ ఆత్మతో నన్ను నింపుము అయా. నీవు సహాయం చేయకుండా ఏమి చేయలేను కనుక నీవే నీ ఆత్మతో నింపి నీ బిడ్డలకు ఏమి చెప్పాలో నాకు బయలుపరచమని ప్రార్థన చేస్తున్నాం. అవును దేవా, 145 కీర్తన 2వ వచనము 21వ వచనము ఈ 2 వచనాల ఆధారం చేసుకొని ప్రభా మరి ఎలా చెప్పాలో, ఎలా విశదీకరించాలో ప్రభా నీ సహాయం నాకు కావాలని కోరుకుంటున్నాను. నీ సిరదను నన్ను మరుగుపరుచుకుని వచ్చున్నాను. నీవే నీ సహాయం చేయకుండా ఏమి చేయలేనని ఒప్పుకుంటున్నాను. సమస్తం చేతికి అప్పగించుకుంటూ, సహాయపడి వచ్చు సమయాన్ని చేతికి అప్పగించుకుంటూ నీకే స్తుతి ఘనత మహిమ ప్రభావం చేస్తూ
మా రక్షుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సరే, ఇక్కడ మన అంశము నామము పెట్టుకుందాం. అయితే ఏమంటాడు ఇక్కడ, అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించదు. అనుదినము ప్రతిరోజు ఆయనను స్తుతించాలి, ఆరాధించాలి అని అంటున్నాడు. చూడండి, మన మొదటి చూద్దామంటే ఒకసారి 106:47, 106 కీర్తన 106:47, కీర్తన 106:47. మేము నీ పరిశుద్ధ మొదటిది పరిశుద్ధ నామము. మొదటిది ఆయనను ఎందుకు స్తుతించాలి? ఆయన ఎందుకు స్తుతి అంటే ఆయన పరిశుద్ధ నామాన్ని మనం ఎందుకు ఏమంటున్నా మాట ఏమంటాడు, అన్ని జనాల నుండి మమ్మల్ని అంటే మనము ఆయన స్తుతించాలంటే, ఆయన గణపరచాలంటే, ఆయన మనం ఆరాధించాలంటే మనం ఎక్కడ రావాలా? అన్ని జనాంగుండి మమ్మల్ని అంటే అక్కడ నుండి. కానీ ఒకప్పుడు మనం కూడా అన్ని జనాంగులు ఉన్నాము. ఇప్పుడు మనం స్తుతిస్తున్నామంటే మనము ఒకప్పుడు అన్ని జనాంగులు ఉన్న మనను దేవుడు ఏం చేశాడు? ప్రోగు చేసి మరి ఇక్కడ తీసుకొచ్చాడు, మనం ఇక్కడికి సమకూర్చాడు ఇక్కడ. అందుకే దేవుని మనము ఆరాధించే వారుగా ఉండాలని ఆయన. మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతలు చెల్లించుటకు అన్ని జనంలో నుండి మమ్మలను పోగు చేయము. పోగు చేసి ఏం చేయాలట? రక్షించుకొనుము. రక్షణ వేరు, విమోచన వేరు. కనుక మా రక్షించబడ్డం కనుకనే ఎక్కడి నుంచి రక్షించబడ్డాం? మనము అన్ని జనాంగం నుండి రక్షించబడ్డాం. అంతేగా అన్ని జనాంగం రక్షించుకొని ఏం చేశాడు? ఇక్కడ ఆయనను స్తుతించినకు చక్కని ఆయన ఒక మందిరానికి మనం తీసుకొచ్చాడు. అందుకే ఆయన నామాన్ని, ఆయన నామం ఎలాంటిదట? పరిశుద్ధ నామము. అంటే అందుకే అంటాడు, మరి ఎప్పుడు ఆయన పరిశుద్ధ నామాన్ని మనం స్తుతించాలంటే మనం ఏమేమి ఉండాలి? మన పరిశుద్ధ. అందుకే అంటాడు, నేను పరిశుద్ధుడను మీరు కూడా ఉండు అంటాడు. అంటే మనం పరిశుద్ధ ఉన్నప్పుడే మన అంతరం కూడా ఏమొస్తుంది? ఆరాధన వస్తుంది. అది లేదు మనలో ఆరాధన పరిస్థితి లేకున్నప్పుడు పైనుండి ఆరాధన రాదు. అందుకంటాడు మరి ఒక మాట, ఈ ప్రజలు మన పేరుతో ఆరాధిస్తారు. ఇస్లాం జనాంగం పేరుతో ఆరాధిస్తారు. ఉదయము బహు దూరంగా ఉంది. అయితే మనలో పరిస్థితి లేనప్పుడు మన నుండి ఆ యొక్క పరిశుద్ధ నామాన్ని స్తుతించకు మాట రావు. ఏదో ఆచారంగా అలవాటుగా మనం ఆరాధించే వారు ఉంటాం, కానీ స్పష్టంగా రాదు. కనుక మనం ఏం చేయాలి? అన్ని జనాంగం తీసి మనను ఆయనను ఆరాధించే వారుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ముందుగా మనము పరిశుద్ధత కలిగి ఉండాలి. అంతేకాకుండా మరి మరి దావీదు అంటాడు చూడండి, చక్కని మాట అంటాడు దావీదు. ఒకసారి 103:1 ఒక ఎలా అంటాడు చూడండి. దావీదు అంటాడు చూడండి 101:3, 103:1. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగం ఉన్న సమస్తమా. అంటే అక్కడ లోపల నుండి ప్రతి ఒక్కడి అంటే పడి నుండి ఆయన ఆరాధించటకు నేను ఉట్టివాడి కాదు, నువ్వు ఒక పెరుగుతో కాదు, అంతరంగం నుండి మన కూడా అడిగే ఆరాధించేవాడు అతని ఆత్మతోను సత్యంతో ఆరాధించుకుంటున్నాడు. కనుక ఇక్కడ దావీదు అదే అంటున్నాడు, నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించుము. మనం కూడా ఆరాధించే వారుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. నా అంతరంగం అని ఇంకో మాట అటువంటి ఇంకో చక్కని మాట ఉంది 111:9, 111:9 ఇంకో చక్కని మాట ఉంది చూడండి. 111:9 ఒక చక్కని మాట ఉంది. ఆయన నామము ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. ఎందుకు ఆయన పరిణామం పూజదగింది? ఆయన మనను
విమోచించినాడు. ఆయన ఏం చేశాడు? విమోచించినాడు. అందుకే ఆయన నామము పరిశుద్ధ నామము. ఆయన ఎందుకు ఆరాధించాలి? ఆయన నామము పరిశుద్ధమైనది. మనం ఎందుకు ఆరాధించాలి? ఆయన మనం ఏం చేశాడు? ఆయన విమోచించినాడు. అంటే విమోచన అంటే ఏంది? విడిపించినాడు, విడుదల చేశాడు. ఎక్కడ నుండి? పాపం నుండి, పాపవాది ఒక బంధకం నుండి మనం ఏం చేశాడు? విమోచించిన వాడుగా ఉన్నాడు, విడిపించిన వాడుగా ఉన్నాడు, విముక్తి చేసిన వాడుగా ఉన్నాడు. అందుకే ఆయన నామాన్ని మనము ఆరాధించేవాడుగా ఉండాలి. ఆయన విమోచకుడుగా ఉన్నాడు, విమోచకుడు, మనకు రక్షకుడుగా ఉన్నాడు, విమోచకుడుగా ఉన్నాడు. అందుకే ఆయన నామాన్ని మనము ఆరాధించేవాడుగా ఉండాలని ఆయన కోరుకుంటాడు. ఆయన నామేంద్ర పరిశుద్ధ నామము. ఆ పరిశుద్ధ నామం ఏం చేయాలా? ఆయన స్తుతించాలి, ఆరాధించాలి. రెండోది చూడండి, 148:13. 148:13. 148:13. ఆయన నాము బహోన్నతమైన నామం. మొదటి విషయం మనము ఆయన నామం ఏంటంట? పరిశుద్ధం. రెండవది ఆయన నామము బహోన్నతమైన నామము. చక్రమటుడు అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఆయన నామము మహోన్నతమైన నామము. ఆయన ప్రభావము భూమి ఆకాశం పైగా ఉన్నది. అంటే ఆయన నామము పరిశుద్ధ నామం. అంటే అది మనము అందరూ ప్రతి ఒక్కరి, ఎందుకంటే ఆయన నామము మహోన్నతమైన నామము కనుక ఆయన ఆదించి వాళ్ళు ఉండాలని. ఇంకొక చక్కని మాట ఉందమ్మా మీకు. ఫిలిప్పీ 2:9-11 వరకు చూస్తే చక్కని, మరి ఆయన ఎలాంటి నామము? ఫిలిప్పీ 2:9-11 చక్కని మాట ఉంది అక్కడ. ఫిలిప్పీ 2:9-11 వరకు. అనుగ్రహించెను. చూడండి, ఎందుచేతను ఆయన నామేడ మహోన్నతమైన నామము. ఆయన నామేడ మహోన్నతమైన నామము. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి నందున్న వాళ్ళు కానీ భూమి కింద ఉన్న వాళ్ళు కానీ ప్రతి వాని మోకాళ్ళు యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రైన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా ఇచ్చించి ప్రతి నామము పైనామము అనుగ్రహించిన వాడు. అంటే ఆయన పైనామం గలది. ఆయన పైనామం అంటే మహోన్నతమైన నామము. అంటే భూమిపై ఆకాశము కావచ్చు, భూమి కావచ్చు, భూమి కింద ఉన్న వారు కావచ్చు, ఏ నాము ఆయన నామం కంటే గొప్పది కాదు. ఏ నామం ఆయన నామం కంటే గొప్పది కాదు. అంటే అన్ని నామం కంటే ఆయన నామము పైనామం గలది. అందుకే ఆయన మనం ఏం చేయాలా? ఆరాధించాలి, స్తుతించాలి. ఆయనము మహోన్నతమైన నామము. అంతేకాకుండా ఇంకో చక్కని మాట చూడండి. అందులోనే ఇంకొక మాట చెప్తాను మీకు. 48 కీర్తన 48:10. కీర్తన 48:10. కీర్తన 48:10 చక్కని మాట ఉంది అక్కడ. కీర్తన 48:10. కీర్తన 48:10. దేవా నీ నామం ఎంత గొప్పదో. అంటే ఎంత గొప్పదో అంటే అర్థమైంది. దానికి అంతు లేదు, ఎంతో గొప్పది. అంతేకాకుండా కీర్తియు భూదిగంతంలో అంత గొప్ప, అదే భూమి మీద కూడా అంత గొప్ప నామం. కానీ నీ నామంత గొప్పది ఏది లేదు. అందుకే ఆయన నామాన్ని మనము ఆరాధించేవారుగా ఉండాలి. అంతేకాకుండా ఇంకో మాట్లాడే అందులోని 99:3.
కీర్తన 99:3. కీర్తన 99:3. కీర్తన 99:3. యెహోవా పరిశుద్ధుడు, ఆయన నామము భయంకరమైన నామము. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన నామము మహోన్నతమైన నామం. అందుకే దేవుని మనము ఆరాధించేవారు. మొదటిది ఏం చూసాం మనము? ఆయన నామము పరిశుద్ధ నామము. రెండవది ఆయన నామము మహోన్నతమైన నామము. మూడవది చూడండి అమ్మ, సామెతలు 18:10. 18:10. సామెతలు 18:10. నీతిమంతుడు యెహోవా నామమున బలమైన దుర్గము. బలమైన దుర్గము అర్థమైంది గట్టితనము, బలం గలది. నీతిమంతుడు ప్రవేశించి సురక్షితంగా ఉండును, క్షేమంగా ఉంటాడు. మరి ఎవరైనా నీతిమంతుడు? మరి వాక్యం బైబిల్ ఏం చెప్తుంది మనకు? నీతిమంతుడు లేడు, ఒకడు లేడు. అందరూ పాపం చేసి దేవుని అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చు అని చెప్తుంది. మరి ఈయన ఏమంటున్నాడు ఇక్కడ? దావీదు ఏమంటున్నాడు ఇక్కడ? సొలొమోను ఏమంటున్నాడు? నీతిమంతులను ప్రవేశించి సురక్షితంగా క్షేమంగా ఉంటాడంటున్నాడు. మరి ఎవరు నీతిమంతుడు? ఎవరు మరి నీతిమంతుడు ఎవరు అంటే? నీతిమంతుడు అంటే మరి చూడండి, అబ్రాము దేవుని మాట వినెను, ఆ విడుదల ఏమి కలిగింది? విశ్వాసము కలిగింది. ఆ విశ్వాసం తీసుకెళ్ళి అతని నీతి మార్గంలో నడిపించింది. అదే మాదిరిగా మనం కూడా నీతిమంతులు, ఒకప్పుడు నీతిమంతులు లేవు. అయితే ఎప్పుడైతే దేవుని మాట మనం విన్నామో, దాని విశ్వాసం కలిగిందామో, ఎప్పుడైతే విశ్వాసం కలిగినప్పుడు మనకి ఏమొచ్చింది? దేవుణ్ణి అంగీకరించున్నాము, మన పాపము ఒప్పుకున్నాము. ఎప్పుడైతే మనం పాపం ఒప్పుకున్నామో, పశ్చాత్తపడమో, అప్పుడు ఆయన నీతిమంతుడు కనుక మనం కూడా నీతిమంతుగా తీర్చబడ్డాము. ఆ నీతిమంతుడు తీర్చబడాలంటే ముందు ఆయన ఏం చేశాడు? మనను విమోచించిన వాడుగా ఉన్నాడు. అందుకే ఆయన నీతిమంతుడు కనుక మనల్ని కూడా నీతిమంతుగా చేసుకున్నాడు. మనం కూడా దేవుని మాట విన్నాం కనుక, విని బాప్తిసం సాక్షి చెప్పాం కనుక మనం నీతిమంతుగా తీర్చబడ్డాం. అంటే ఇప్పుడు మనము ఆయన అంటుకున్నట్టయితే మనము ఎటువంటి సమస్య వచ్చినను ధైర్యంగా ఉంటాము. అంటే ఇప్పుడు ఈ బలమైన దుర్గము అంటే మనం ఏం పెట్టుకున్నాం ఇక్కడ? దేవుని మందిరము పెట్టుకోవాలి. దేవుని మందిరము అంటే ఇప్పుడు మనం బయట కంటే ఇక్కడ క్షేమంగా ఉంటాము. ఇక్కడ ఏం దొరుకుతుంది? చక్కని వాక్యం ఉంటుంది, చక్కని ఆదరణ ఉంటుంది, చక్కని బలపరిచేదిగా ఉంటుంది, ఆత్మీయంగా మనము పెంపొందే వారిగా ఉంటాము. కనుక నీతిమంతులు అందులో ప్రవేశం అంటే మందిరంలో ఎవరైతే నీతిమంతులు తీర్చబడ్డామో, ఆ నీతిమంతులు తీర్చబడి సహవాసం కలిగిన వారుగా ఉండాలి. సహవాసం అంటే చాలా ముఖ్యము. ఒక మాట చెప్తాను, సహవాసం లేకుండా ఈ సహవాసాలు 3 రకాలు ఉంటవి. ఒకటి ఏంటంటే మరి సమయం ఇవ్వనందువల్ల ఒక వ్యక్తి భయంకరమైన పాపంలో పడిపోయాడు. ఎవరి జ్ఞాపకం ఉంది మీకు? ఎవరన్నా దేవుని సమయము దొంగిలించడం వల్ల ఒక వ్యక్తి భయంకరమైన పాపంలో పడిపోయాడు. ఎవరి జ్ఞాపకం ఉంది మీకు? దావీదు ఏం చేశాడు? ప్రార్థన చేసిన మరి సాయంకాలం వేళ పండుకొని లేచి వెంటనే ప్రార్థన చేసుకోవాలి. కానీ ఏం చేశాడు? ఆయన బయటకు వచ్చి బాలికల్లో కళ్ళు తోచుకుంటూ చూడని విషయాన్ని చూసి ఏమైంది? దానివల్ల గొప్ప పాపలు పడిపోయాడు. ఒకవేళ లేవగానే వెంటనే మోకరెళ్ళి ప్రార్థన చేసుకుంటే ఆమె సాధించుకొని బయటకు లోపలికి వెళ్ళిపోయేది. ఇతడు పాపలో పడిపోయేవాడు కాదు. అయితే ఇతను ఏం చేశాడు? వెళ్ళని అక్కడ యుద్ధం అవుతుంది, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. సరే పండుకున్నావు, సాయంకాలం పండుకున్నావు, లేచి ఏం చేయాలా? ప్రార్థన చేయాలి అంటే దేవుని దగ్గర గడపలేని వాడుగా ఉన్నాడు. అందుకే భయం కూడా పాపం పడిపోయిన వాడుగా ఉన్నాడు. అదేవిధంగా ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి సహవాసం కోల్పోయిన వాడుగా ఉన్నాడు, సహవాసం దూరంగా ఉన్నాడు. దానివల్ల ఆయన కూడా గొప్ప పాపంలో పడిపోయిన వాడుగా ఉన్నాడు. ఎవరికి జ్ఞాపకం ఉందా మీకు? దేవుని సహవాసానికి దూరంగా ఉన్న వ్యక్తి, పాపంలో పడిపోయిన వ్యక్తి ఒకడు ఉన్నాడు. తెలుసా మీకు?
జ్ఞాపకుందా? సంసోను కూడా సంసోను దేవుడే మరి నాజీ దేవుని చేత నాజీ చేయబడ్డాడు. తల్లి గర్భంలో జన్మించక ముందే ఆయన నాజీ చేయబడ్డాడు. కానీ ఏమయ్యాడు? సావాసానికి దూరం ఉన్నాడు. దేవుని సావాసం కోల్పోయిన వాడిగా ఉన్నాడు. ఏదైతే చేయకూడదు అన్నాడు చేస్తూ వచ్చాడు. ఏదైతే ముట్టకూడదు ముట్టు వచ్చాడు. ఇస్రాయేలు జనాంగాన్ని మరి మరి ఫిలిష్తీయుల నుండి ఆయన కాపాడాలి. ఆ ఫిలిష్తీయులను కాపాడే వ్యక్తి ఆ ఫిలిష్తీయుల సంబంధానికి వెళ్ళిపోయాడు. చూశాడు, పాపలు పడిపోయాడు, భయంకరమైన చనిపోయాడు. చూసారా? కానీ మరి ఇంకో వ్యక్తి ఉన్నాడు, సమయాన్ని దేవుడి సమయంతో మరి ఇంకో వ్యక్తి ఉన్నాడు. మరి ఆయన సహనం లేక సహనం కోల్పోయి తను మరి రాజకీయాన్ని కోల్పోయిన వాడిగా ఉన్నాడు. ఎవరికి జ్ఞాపకం ఉందా? సహనం కోల్పోయిన వ్యక్తి ఎవరు? సౌలు. ఏది? గిల్గాలు మరి సమయాలు దాని బలి అర్పించాలి, సమయాలు బలి అర్పించాలి. సమయాలు చెప్పాడు, నేను వస్తాను, వచ్చి మీకు బలు అర్పిస్తానని చెప్పాడు. కానీ ఈయన ఏం చేశాడు? సహనం కోల్పోయిన వాడు కాబట్టి సమయాలు చేసే పని, ఒక యాజకుడు చేసే పని, ఒక ప్రవక్త చేసే పని ఏం చేశాడు ఈయన? సౌలు చేశాడు. దానివల్ల ఏమయ్యాడు? రాజకీయాన్ని కోల్పోయాడు. దేవుని ఆజ్ఞను ధిక్కరించిన వాడుగా ఉన్నాడు. దేవుని మనసును ఆయాసపరిచేవాడుగా ఉన్నాడు. రాజకీయంగా కోల్పోయాడు. అందుకే మనలో కూడా చాలా జాగ్రత్త. మనం ఎక్కడ దేవుని సావతం కోల్పోతున్నామా? దేవుని సావతం లేని వల్ల ఎంత నష్టపోతామో చూసాము. దేవుని దగ్గర మనం గడపకూడదు సమయం దొంగిలిస్తే ఎలా నష్టపోతామో చూస్తున్నాము. మనలో సహనం కోల్పోతే ఏ విధంగా నష్టపోయాము, ఏ విధంగా రాజకీయం పోగొట్టుకున్నాడు సౌలు. ఆ సౌలు మనం సాధించాము, మనం రక్షించుకున్నాడు. ఇంకా ఆ విధంగా ఉన్నప్పుడైతే నువ్వు నీ నీతిమంతులకు తీర్చబడలేవు. నీకు మందిరం సావతం కలిగి ఉండాలి. అది బలమైన నీతిమంతుడు ప్రవేశించి అందులో ఆ బలవంతుడు ప్రవేశించి అంటే మనం మందిరంలో సావసం కలిగినట్టయితే మనం క్షేమంగా భద్రంగా ఉంటాము. సాతాను మనను మరి నష్టపరుస్తాడు కనుక ఆ విధంగా ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకే అందుకు నీతిమంతులను ప్రవేశించి మరి ఏమైనా బలమైన దుర్గము. కనుక మనము సురక్షితంగా ఉండాలంటే మనము నీతిమంతులు తీర్చబడిన తర్వాత దేవుని సావాసం కలిగిన వారిగా ఉండాలి. నీతిమంతుడు అందులో ప్రవేశించి సురక్షితంగా అంటే క్షేమంగా భద్రంగా ఉంటాడు. ఎక్కడ? మందిర సావాసం కలిగి ఉన్నట్టయితే. మందిర సావాసం కలిగి ఈ మందిర సావాసం బలమైన దుర్గమై ఉన్నది. ఇది 3వది. 4వది చూద్దామా? 8వ కీర్తన 4వది. 2వది మనం మొదటి చేసాము, ఆయన నామము పరిశుద్ధమైనది. 2వది ఆయన నామము మహోన్నతమైనది. 3వది ఆయన నామము బలమైన దుర్గము. 4వది చూద్దాము. కీర్తన 8:1. కీర్తన 8:1. ఎంత ప్రభావం గలది ఆయన నామము, ఎంత ప్రభావం గలది. ఆయన నామము ఎంతో ప్రభావం గలదని ఆయన తెలుస్తుంది. కనుక ఆయన నామం బట్టి మనము ఆదరించే వాళ్ళుగా ఉండాలి. ఎంత భూమి అంతా నీ నామము ఎంత ప్రభావం గలది అని మళ్ళీ ఉంటాడు కింద. శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పేయుటకై నీ విరోధులను బట్టి బాలు యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతులను మూలము నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. అంటే ఆయన నామము ఎంత ప్రభావం, ఎంతో ప్రభావం గలది. కనుక మనము ఆయన నామం బట్టి మనము దేవుని మనము స్తుతించాలి, ఆరాధించాలి అని ఆయన చెల్లిస్తున్నాడు. మనము 4వది. 5వది చూద్దాము. నెహెమియా 5:1. నెహెమియా 9:5. నెహెమియా 9:5. నెహెమియా 9:5. నెహెమియా 9:5. కింద మధ్యలో లాస్ట్ లైన్లో కింద ఉన్నట్టు కింద కొంచెం కిందికి రండి. కింద ఉంటుంది అది, అందులోనే కింద ఉంటుంది. ఘనమైన మనకు అది కావాలి. ఆయన నామము ఘనమైన నామం. 5వది ఆయన నామము
నాలుగోదమ్ము ఆయన భావము ఎంత ప్రభావం కలది. ఐదవది ఆయన నామము ఘనమైన నామము. అంటే ఆయన అందుబట్టి దేవుడు ఆరాధించేవాడుగా ఉండాలి, ఆయన స్థుతించేవాడుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కనుక మనము ఆయన నామాన్ని మనం ఆరాధించేవాడుగా ఉండాలి. ఆ రోజు మనము 79 కీర్తన 79:9 కీర్తన 79:9 కీర్తన 79:9 ఆరోది పాపము పరిహరించే నామము. పాపము పరిహరించే నామము. ఆయన నామము పరిశుద్ధ నామము. ఆయన నామము మహోన్నతమైన నామము. ఆయన నామము బలమైన దుర్గము. ఆయన నామము ఎంత ప్రభావం గలది. ఆయన నామము ఘనమైన నామము. ఆయన నామము పాపములు పరిహరించే నామము. కనుక ఆయనతో మనం నడిస్తే ఇవి మనలో జరగాలంటే మనం ఏముండాలి, ఎలాంటి ఈ యొక్క గొప్ప ప్రభావాలు రావాలంటే ఇప్పుడు మనలో ఏముండాలో కొన్ని చూసి నేను ముగిస్తాను. చూడండి, అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 1, 2, 3 వచ్చిందండి. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము అగ్ని జ్వాలలు బట్టి ఇప్పుడు మనలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మనలో వచ్చినప్పుడు అంటే వీళ్ళెవరు వీళ్ళు వీళ్ళు ఎవరమ్మా అక్కడ ఏముంది? ఎవరి మీద వాలినాడు పరిశుద్ధాత్మ శక్తి? చెప్పండి, ఎవరి మీద వాలించే పరిశుద్ధాత్మ శక్తి? అర్థం కదా? చదవలేదా? కాదు, ఎవరి మీద వాలింది పరిశుద్ధాత్మ శక్తి? కాదమ్మా, మీరు చదివే కరెక్టే. ఎవరి మీద వాలింది పరిశుద్ధాత్మ శక్తి? ఎవరు? అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి, ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండెను. వారు అనగా ఎవరు? ఇలా అర్థం. వారు అనగా ఎవరు? ఏమంటారు? వారు కూర్చుని ఉన్న ఇల్లంతటి నిండెను. వారు అనగా ఎవరు? శిష్యులమ్మా. శిష్యులు. యేసు ప్రభువు ఆరోనైపోయిన తర్వాత వీళ్ళు నిస్సాయులుగా ఉన్నారు. చూడు, అక్కడ చక్కని మాట. అందుకే పెంతెకోస్తు పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూర్చుని ఉన్నారు. ఎవరు వీళ్ళు? శిష్యులు. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి. వారు అంటే ఎవరు? శిష్యులు. అంటే యేసు ప్రభువు ఆరోనైపోయిన తర్వాత వీళ్ళు నిస్సాయులుగా ఉన్నారు. మాకు ఎవరు దిక్కు, మేమేం చెయ్యాలి అని ఒక ఇంట్లో కూర్చొని ఉన్నారు. అప్పుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వచ్చిన ఆకాశం నుండి బలమైన గాలి వీచి అగ్ని జ్వాలలు బట్టి 4 విభాగింపబడి నట్టు వారి కనబడి వాళ్ళు ఒక్కొక్కని మీద రాలగా అందరి. వీళ్ళు ఈ శిష్యులు ఎలాంటి వారు? చదువుకున్నవారా? మేధావులా? జ్ఞానవంతులా? పిహెచ్డి చేశారా? ఎంబీఏ చేశారా? డాక్టర్లా? సైంటిస్టులా? వీళ్ళెవరమ్మా? వీళ్ళు విద్య లేని పామరులమ్మా. విద్య లేని పామరులు. ఏ పిహెచ్డి చేయలేదు, డాక్టర్లు గారు,
సైంటిస్ట్ కారు, పెద్ద పెద్ద జాబులు చేసేవారు కాదు, విద్య లేని పామళ్ళు. ప్రభు ఏమని చెప్పాడు? మిమ్మల్ని మనసు బట్టి జాలుగా చేస్తాను, నన్ను వెంబడి అని అంత వదులుకొని వచ్చేసారు. ప్రభు ఉన్నంతవరకు వాళ్ళకి ఏం కొదవలేదు. ఇప్పుడు ప్రభు అయిన తర్వాత నిస్సాయులుగా ఉన్నప్పుడు అప్పుడు బలమైన గాలి వచ్చేసింది. వీళ్ళెవరు వచ్చేసాడు? అగ్ని వంటి ఒక్కొక్క ఏమైంది? పరిశుద్ధాత్మతో కూడినవై వారి ఆత్మ వాక్ శక్తి. ఎప్పుడైతే వాక్ శక్తి అంటే, వాక్ శక్తి అంటే అర్థమైంది మాట్లాడే ధైర్యము, నైపుణ్యము, ధారాళంగా మాట్లాడే శక్తి, ఒక ప్రొఫెషన్. ఎందుకంటే చదువుకున్నప్పుడు 3 కేటగిరీలు ఉంటారు: టీచర్, లెక్చరర్, ప్రొఫెసర్. ఒక్కొక్క లెక్చర్. టీచర్ వేరు, లెక్చరర్ వేరు, ప్రొఫెసర్ వేరు. అంటే టీచర్ అంటే చిన్న పిల్లలకు చెప్పేది చక్కగా చెప్తాడు. లెక్చరర్ అంటే ధారాళంగా మాట్లాడతాడు, ఒక సబ్జెక్ట్ అక్కడ చెప్పి వెళ్ళిపోతాడు. ప్రొఫెసర్ అంటే అంత లేదు, పనిగా వేరే లాంగ్వేజ్. అంటే ఇతడు కూడా ఒక ప్రొఫెసర్ లాగా వాక్ శక్తి వచ్చేసింది. వాళ్ళ అన్ని భాషలో అంటే అంతకుముందు వాళ్ళకు రాదు, వాళ్ళు చదువు లేదు, ఏం లేదు. ఇప్పుడు భాషలు ధారాళంగా అన్ని భాషలు వచ్చేసింది వాళ్ళకు, అన్ని భాషలు. ఎక్కడ చేసింది ఇది? దేవుని నామం బట్టి ఆ శక్తి వచ్చేసింది. ఆ శక్తి రాగానే ఇప్పుడు కూడా ఏమయ్యాడో చూడండి, 4, 2, 3, 4, 12 చదవడమ్మా. ఇప్పుడు 4, 12 చదవండి. అందులో 40 4, 12. మరి ఎవరి వల్ల రక్షణ కలదు? ఎప్పుడైతే బలంగా వాక్ శక్తి వీళ్ళ మీద వచ్చిందో అన్ని భాషలు మాట్లాడుతూ ఇప్పుడు కాదు ఉండదా వెళ్ళారు. ఇంకప్పుడు అంతకుముందేమో ప్రభు అంటుకొని ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు సొంతంగా వెళ్తున్నారు. ఇప్పుడుగా వెళ్ళే ఏంటి ప్రకటిస్తున్నారు. ఏమని? ఏ నామమున రక్షణ లేదు, ఏ నామమున రక్షణ లేదు, యేసుక్రీస్తు నామమునే రక్షణ అని ధైర్యం చెప్తున్నారు. ఇప్పుడు 13 చదవండి, 13 చదవండి, 13 చదవండి. అందులో వారెవరు? ఎవరు వారని? ఎవరు? ఏంటి ఇంకా ఏమంటున్నారు? వీళ్ళు ఇంత ధైర్యం ఎంత వచ్చింది వీళ్ళకు? ఇంత ధైర్యంగా చెప్తున్నారే, వాక్ సాతుర్యంగా చెప్తున్నారే. వీళ్ళు విద్య లేదు కదా, జ్ఞానం లేదు కదా, తెలివి లేదు కదా, ఏం చదువుకోలేదు కదా. వీళ్ళు ఎక్కడున్నారు? వీళ్ళ నివాసం ఎక్కడుంది? ఇంతకుముందు వీళ్ళ నివాసం ఎక్కడుంది చెప్పలే? వీళ్ళ నివాసం ఎక్కడుంది ఇంతకుముందు? అంటే సముద్రం దగ్గర. వాళ్ళ భాష వేరు, వాళ్ళ అన్ని వేరు. ఆ సముద్రం దగ్గర ఉన్న వారు ఇప్పుడు వచ్చే ఇక్కడ పట్టణంలో ఏం చేస్తున్నారు? ధైర్యంగా ప్రకటిస్తున్నారు. ఇంత ధైర్యం ఎక్కడ వచ్చింది? మీరు వేస్తూ ఉన్నారు కనుక. అంటే పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళ మీద వచ్చేసింది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభావము. అదేవిధంగా మనం కూడా ఆ పరిశుద్ధాత్మతో వచ్చినప్పుడు దేవుని మనము ఉదయం అంతరంగం ఉండి దేవుని మనము ఆరాధించేవారుగా ఉంటాము. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. చూడండి, 3వ అధ్యాయము, అపోస్తలుల కార్యం 3వ అధ్యాయము, 5 నుండి 6 వచ్చిన తర్వాత 6 వచ్చిన నుండి చదవండి. 6 దిగ్గున లేచి వెళ్ళను. చాలా జాగ్రత్తనమ్మా. ఇది మీకు ఎంతవరకు అర్థమైంది? ఈ సబ్జెక్ట్ ఎంతవరకు అర్థమైంది? మీకు అర్థమైందా?
వీళ్ళు ఎన్ని రకాల మార్పు వచ్చింది చూసారా? ఆ కుంటి వాళ్ళు ఎన్ని రకాల మార్పు వచ్చిందో చూసారా? చెప్తారా? నామకం చూడకండి, ఎన్ని రకాల మార్పు వచ్చింది ఆ కుంటి వాళ్ళు. మార్పు ఎలా చెందారు చూసారా? చెప్పలేరా అమ్మా? చెప్పండమ్మా, చెప్తాలి. ఆ కుంటి వాళ్ళు ఎన్ని రకాల మార్పు వచ్చేసింది. నన్ను చూద్దాం చూస్తుంది ఇలా అదే ఎన్ని రకాల మార్పు వచ్చింది అందులో. చూడమ్మా, నన్ను చూడకండి, బైబిల్ చూడదమ్మా. ఎన్ని రకాల మార్పు వచ్చి చెప్పండి. ఇంకా ఇంకా చూడ అంటే వీరు అక్కడ ముందేం చేసి నా వైపు 5వ వచనంతో ఒకసారి 5వ చదవండి అమ్మా. 5వ వచనం చదవండి. వారు వారి యుద్ధ ఏమైనా దొరుకుతుందని కనిపెడుచు వారి యందు లక్ష్యం ఉంచాను అని అప్పుడు అంటాడు పేతురు. అంటాడు, మా వద్ద వెండి బంగారం లేవు, యేసు క్రీస్తు నామమున ఏమంటాడు కదా, నజరేన యేసు క్రీస్తు నామమున నడుమని చెప్పగానే వాడిని కూర్చెయ్యి పట్టుకుని లేపాడు. అప్పుడేమొచ్చింది చూడండి. మొదటిది పాదముడికి శీలపడకు బలం పొందినాడు. మొదటిది పాదం మొదలుకొని శీలపడకు బలం అంటే అర్థమైంది. ఇప్పుడు ఏమర్థమైంది నీకు? అంతకుముందు అవి తప్పబడ్డవి, బలహీనమున్నవి, బలం లేనివి. ఇప్పుడు బలం పొందాడు. బలం పొందిన తర్వాత అతనికి ఒక మార్పు వచ్చి, అదే అంతకుముందు కాలంలో బలం లేదు, ఇప్పుడు బలం వచ్చేసింది అని దిగ్గుని లేచాడు. రెండోది లేచాడు, నిలిచాడు. లేచి నిలబడ్డాడు. నేను నిలబడతానని లేచి నిలబడ్డాడు. అప్పుడు నిలబడే వరకు ఏంటి, అంతకుముందు నా కాల్లో బలం లేదు, నలుగురు మోసుకొని వచ్చేవారు, కానీ ఇప్పుడు లేచాడు. అప్పుడు లేచాడు, ఇంకా సంతోషం వచ్చేసేది. నడుస్తూ వచ్చాడు. మూడు నడుస్తూ వచ్చాడు. ఆ నడక వరకు ఇంకా ఉల్లాసం వచ్చేది. ఇప్పుడు గంతులు వేస్తున్నాడు. గంతులు వేయడానికి మాయకపోలేదు. ఇప్పుడే చేతుడు ఎందుకు కుంటివాడిన నడుస్తూ వచ్చాడు, గంతులు వేస్తూ వచ్చాడు. ఆయన దేవుని వచ్చాడు. ఆరోది ఇప్పుడు ఆడుకోండి ఆయన్ను అందెళ్ళారు. ఇప్పుడు ఏమైంది? ఎక్కడో ఆ దేవాలయంలో వ్యక్తి ఇప్పుడు ఎక్కడ పోయాడు? లోపలికి వెళ్ళాడు. అక్కడ ఉన్న లోపల ఉన్న ఏం చేశారు? విస్మయ అంటే అర్థమైంది, ఆశ్చర్యపడిపోయారు. ఇది కలనా నిజమా? ఏంది? కుంటివాడు అక్కడ ఉన్న వ్యక్తి ఇక్కడ లోపలికి వచ్చాడే, మాతో సమానం కూర్చున్నాడే, మమ్మల్ని అడుక్కునేవాడు, మమ్మల్ని దేహాన్ని అడుక్కునేవాడు ఎక్కడున్నాడు? వారితో సమానంగా కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? గేట్ దగ్గర కూర్చున్న వ్యక్తి ఇప్పుడు వారితో సమానం కూర్చున్నాడు. ఆశ్చర్యపోయాడు. ఆ వ్యక్తి ఈ వ్యక్తేనా కాదా? వాళ్ళే నమ్మలేని స్థితిలో ఉన్నారు. అదేవిధంగా మనం కూడా ఒకప్పుడు దేవునికి దూరంగా ఉండి ఎక్కడో ఉన్న మనం దేవుని చేసేప్పుడు లోపల తీసుకొచ్చాడు. ఎందుకు? అందుకే దేవుడు మనం ఏం చేయాలా? ఆయన ఆరాధించాలి. ఈ కుంటివాడు ఏం చేశాడు? ఆరాధించాడా? మనం ఆరాధించాలి. ఆ ముఖం ఇక మనం ఏం పెట్టుకున్నాము? కుంటితనం దేవుని సాదృశ్యము. అక్కడ కుంటివాడు మనం ఏం పెట్టుకున్నాము? మన కుంటివాళ్ళమా? మనం ఏం పెట్టుకున్నాము? ఆత్మీయ కుంటితనము ఉన్నాము. కాలుండి కూడా నడలేని వారు ఉన్నాము. అంటే కాలుండి కూడా మందిరం రాలేని వారిగా ఉన్నాము ఒకప్పుడు. అన్నింటి కూడా అయితే నేను వాక్యం విన్నాము, ఆయన ద్వారా మనలో నూతన వచ్చింది కనుక అప్పుడు ఏమి చేసాము? ఆత్మీయ బలం పొందిన వారుగా ఉన్నాము. ఆత్మీయ బలం పొంది దేవుని మందిరానికి వచ్చి ఉన్నాము. అందుకే దేవుని మనం ఏం చేయాలా? ఆరాధించేవాడుగా ఉండాలి. కనుక ఆ యొక్క శిష్యులు ఏమి రాకున్నా కానీ ఆయన ఏం చేశారు? యేసు
మనం కూడా దేవుణ్ణి ఆరాధించేవారుగా, ఆత్మతో చట్టంతో దేవుని ఆరాధించేవారుగా ఉండాలి. అందుకే మనం ఇంకా ఇంతకాలము మౌనంగా ఉంటాం. నువ్వైనా నేనైనా ఎవరైనా సరే ఒక ఆత్మ గురించి మనం దేవుడు ఆరాధించాలి. కనుక మనము ఆ కుంటివాడు ఏ విధంగా ఆరాధించాడు, ఏ విధంగా బలం పొంది దేవుని మహిమ పచ్చాడు. మనం ఒకప్పుడు మనము బయట ఉన్న మనను దేవుని యొక్క వాక్యం ద్వారా పురుగుబడి రక్షించబడి మన లోపలికి వచ్చాం కనుక ఆ కుంటివాడు ఆరాధించాడు, మనం కూడా ఆరాధించాలి. మనం కూడా బయట ఉన్న వారమే, లోకాస జీవించిన వారమే, లోకంలో ఉన్న వారమే, దేవుని ఎదిగిన వారమే, అన్నిటి కూడా ఏమి లేని వారిగా ఉన్నాము. అంటే అన్ని ఉండి యేసు లేకుంటే ఉన్నాం. ఆ విధంగా జీవించిన వారు. కానీ దేవుని మహాకృప ద్వారా మనం రక్షించబడ్డాము. ఇప్పుడు దేవుని మనలో బయట ఉన్న మనను దేవుని లోపల తీసుకొచ్చాడు. లోపల ఏం చేయాలా? ఆరాధించాలి. ఆ విధంగా దయచేసి లేచిపోయి ఒక ఆత్మతో, దేవుని ఆత్మతో చట్టంతో ఆరాధించేవారు ఉండాలి. మనం లేచి నిలబడి